Hello and welcome guys. Welcome to this lecture. This is Hari Krishna Kola. In this session, I am going to discuss the concept called depreciation. Depreciation. Okay. అసలు depreciation అంటే ఏంటి? Depreciation అంటే టైం ల్యాప్స్ ద్వారా ఒక అసెట్ వాల్యూ డిక్రీజ్ అవడం ఓకే. అంటే బై యూసేజ్ ఎవ్రీ ఇయర్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా అసెట్స్ ని. మనం యూజ్ చేసే కొద్దీ టైం ని బట్టి అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతా పోతుంది. ఓకే, అంటే ఫర్ సపోజ్ ఒక అసెట్ వాల్యూ 1 lakh ఉంది అనుకోండి. అసెట్ వాల్యూ 1 lakh ఉంది. ఈ అసెట్ ని ఫర్ సపోజ్ మెషినరీ అనుకుందాం. మెషినరీ 1 lakh పెట్టి కొన్నాం. ఈ మెషినరీ లైఫ్ టైం ఎంత ఉంది అని అంటే 5 years ఉంది. లైఫ్ టైం ఎంత ఉంది అంటే 5 years ఉంది. ఈ 1 lakh అనేది ఏంటిది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఈ మెషినరీ వాల్యూ మనం 5 years వాడితే, అంటే మెషినరీ ఈరోజు 1 lakh కొన్నాం, 5 years తర్వాత కూడా మనం 1 lakh దాన్ని సేల్ చేయడం, దాని వాల్యూ తగ్గుతుంది. ఓకే, ఆ వాల్యూ తగ్గడాన్ని మనం డిప్రిషియేషన్ అంటాం. ఆ వాల్యూ తగ్గేదాన్ని టోటల్ ని అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అంటే ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ మనం తగ్గించుకుంటూ పోతాం కదా. ఆ కొంత అమౌంట్ త్రూఅవుట్ లైఫ్. ఓకేనా, ఆ అసెట్ లైఫ్ టైం ఎంత అయితే ఉందో ఆ అసెట్ లైఫ్ టైం మొత్తం డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ లైఫ్ టైం మొత్తం ఎవ్రీ ఇయర్ ఫర్ సపోజ్ 1 lakh పెట్టి కొన్నాం, 5 years లో డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలంటే 20,000 ఛార్జ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ 20, సెకండ్ ఇయర్ 20, థర్డ్ ఇయర్ 20, ఫోర్త్ ఇయర్ 20, ఫిఫ్త్ ఇయర్ 20. సో 1 lakh కంప్లీట్ అయిపోతుంది. ఈ 5 years మీద మనం ఛార్జ్ చేసిన టోటల్ డిప్రిషియేషన్ ని అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అని అనొచ్చు అనమాట. సో డిప్రిషియేషన్ అంటే ఏంది? ఎవ్రీ ఇయర్ అసెట్ వాల్యూ కొంచెం తగ్గుతుంది. ఓకే, అదే మనం డిప్రిషియేషన్ అని అంటాం. సో ఈ డిప్రిషియేషన్ మీద ఏంటి అని అంటే, డిప్రిషియేషన్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ allocation, not a process of valuation. Depreciation is a process of allocation but not a process of valuation. Depreciation అంటే ఏంటి? అలొకేట్ చేయడం, వాల్యుయేషన్ కాదు. అంటే ఫర్ సపోజ్ మనం డిప్రిషియేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా థర్డ్ ఇయర్ లో మనం మిషనరీ వాల్యూ ఎంతగా కన్సిడర్ చేయొచ్చు? థర్డ్ ఇయర్ కి 20,000 వెళ్ళిపోతుంది కదా. సో థర్డ్ ఇయర్ లో మనం మిషనరీ వాల్యూ ఎంతగా కన్సిడర్ చేయొచ్చు అని అంటే 1 lakh నుంచి 20,000 పోతే 60,000 గా కన్సిడర్ చేయొచ్చు. అంటే 2 years తర్వాత ఈ డిప్రిషియేషన్ లెక్కల ప్రకారంగా చూసుకుంటే మన మెషినరీ వాల్యూ 60,000 ఉంది. బట్ యాక్చువల్ గా మనం ఆ మెషినరీని 60,000 కి సేల్ చేయగలమా అంటే ఆబ్వియస్లీ అన్డిఫైనబుల్ అనమాట. అంటే అది పాసిబుల్ అవుతుంది అని చెప్పలేం, పాసిబుల్ కాదని కూడా చెప్పలేం. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇదేంటి యాక్యురేట్ అమౌంట్స్ అయితే కాదు. సో మన మిషనరీ వాల్యూ చెప్పడం కోసం కాదు ఇది. అందుకే నాట్ ఏ ప్రాసెస్ ఆఫ్ వాల్యుయేషన్ అన్నాం. అంటే డిప్రిషియేషన్ ఛార్జ్ చేయడం అంటే మన మెషినరీ వాల్యూ ఎంతో అని మనం వాల్యుయేషన్ చేయడం కాదు, అది అంటే అలొకేషన్ అనమాట. అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ ఇయర్ మనం 1,00,000 రూపాయలు పెట్టి మెషినరీ కొన్నాం, దీని లైఫ్ టైం 5 years ఉంది. లైఫ్ టైం 5 years అంటే అర్థం ఏంటి? 5 years తర్వాత మనం రీప్లేస్ చేయాలి, ఆ మెషినరీని రీప్లేస్ చేయాలి. సో ఫ్యూచర్ లో ఆ మెషినరీని రీప్లేస్ చేయడం కోసం ఎవ్రీ ఇయర్ మనకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి కొంత అమౌంట్ ని తీసి పక్కన పెడతాం. అంటే లైక్ సేవింగ్స్ లాగా పక్కన పెట్టేస్తాం, ప్రొవిజన్ లాగా పెట్టేస్తాం. ఆ ప్రొవిజన్ నే మనం ఏమంటున్నాం అంటే ప్రాసెస్ అలొకేషన్ అంటున్నాం. అంటే ఫ్యూచర్ రీప్లేస్మెంట్ కోసం ఎవ్రీ ఇయర్ దాని యొక్క వాల్యూని కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టడమే అలొకేషన్ అంటే, అదే డిప్రిషియేషన్. ఓకే, అంటే డిప్రిషియేషన్ మెయిన్ పర్పస్ ఏంటి? ప్రెసెంట్ వాల్యూ చేసుకొని మన మెషినరీ వాల్యూ ఎంత ఉంది, మన ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉంది అని చెప్పుకోవడం కాదు. ఫ్యూచర్ లో దాని యొక్క లైఫ్ టైం అయిపోతుంది. లైఫ్ టైం అయిపోయిన తర్వాత మనం ఆ మెషినరీని రీప్లేస్ చేయడానికి మన దగ్గర అమౌంట్ ఉండాలి. సో ఆ అమౌంట్ ని సమకూర్చుకునే ప్రాసెసే ఈ డిప్రిషియేషన్ అంటే. సో డిప్రిషియేషన్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్ ఆఫ్ వాల్యుయేషన్ బట్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ అలొకేషన్ అనమాట. ఓకే, అండ్ డిప్రిషియేషన్ లో మనకు 2 methods ఉంటాయి, మేజర్లీ 2 methods. స్ట్రైట్ లైన్ మెథడ్, reducing balanced method.
ఈ స్ట్రైట్ లైన్ మెథడ్ నే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ అని కూడా అనొచ్చు. ఈ రెడ్యూసింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ నే డిమినిషింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ అని కూడా అనొచ్చు అనమాట. స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఏం చేస్తాం, ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ వస్తుంది. రెడ్యూసింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ లో ఏమొస్తుంది, డిప్రిషియేషన్ అనేది ఎప్పుడు ఆ ప్రెసెంట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓకేనా, ప్రెసెంట్ ఇయర్ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ ఆఫ్ దట్ మెషినరీ ఎంతైతే ఉందో ఆ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. దాన్ని రెడ్యూసింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ అంటాం. అండ్ ఫస్ట్ థింగ్, ఈ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి, ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ వస్తుంది. సో ఈ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ టైం. సో ఈ స్క్రాప్ వాల్యూని రెసిడ్యువల్ వాల్యూ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ డిప్రిషియేషన్ లో ఒరిజినల్ కాస్ట్ అంటే ఏంటి, ఈ ఒరిజినల్ కాస్ట్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని అంటే కాస్ట్ ఆఫ్ అసెట్ ప్లస్ ఎనీ చార్జెస్ incurred up to factory, that is first use. సో మెషినరీ మనం ఫస్ట్ టైం అంటే మనం అసెట్ పర్చేజ్ చేసి ఆ అసెట్ ని మన ఫ్యాక్టరీ దాకా అంటే మన బిజినెస్ ప్లేస్ దాకా తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ యూజ్ చేసేదాకా, ఓకేనా, అప్ టు ఫస్ట్ యూసేజ్ వరకు మనం పెట్టే ఎక్స్పెండిచర్స్ అన్నిటిని కూడా ఈ ఒరిజినల్ కాస్ట్ లో ఇంక్లూడ్ చేయాలి. అంటే లైక్ ఫర్ సపోజ్ కాస్ట్ ఆఫ్ అసెట్ 90,000 అనుకుందాం. అండ్ ట్రాన్స్పోర్టేషన్ 5,000 అయింది. ట్రాన్స్పోర్టేషన్ 5,000 అయింది. ఇన్స్టాలేషన్ చార్జెస్ 5,000 అయ్యాయి. ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ ఎంత, 90,000 ప్లస్ 5,000 ప్లస్ 5,000 1 lakh అవుతుంది. సో ఈ 1 lakh ని ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్ గా కన్సిడర్ చేయాలి. అండ్ స్క్రాప్ వాల్యూ అంటే ఏంటి అని అంటే ఫర్ సపోజ్ అసెట్ యొక్క ఎస్టిమేటెడ్ లైఫ్ టైం 10 years చెప్పారనుకోండి. అంటే ఎస్టిమేటెడ్ లైఫ్ టైం అంటే ద అసెట్ ఈస్ ఎఫెక్టివ్ అంటిల్ 10 years అనమాట. అంటే మనం కొన్న అసెట్ ని 10 years దాకా పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలుగుతాం. ఓకే, 10 years వరకు ప్రాబ్లం లేదు. 10 years తర్వాత అది అన్ఫిట్ టు యూజ్ అనమాట. సో అలాంటి కేసెస్ లో ఎస్టిమేటెడ్ లైఫ్ టైం అనేది వాళ్ళే ఇస్తారు. దాని బేస్ లో అంటే ఈ 10 years తర్వాత మన అసెట్ మనం ఎంతకు సేల్ చేయగలుగుతాం, ఓకే, అసెట్ వాల్యూ, ఆ అసెట్ ని ఎంతకు సేల్ చేయగలుగుతాం అంటే స్క్రాప్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందో దాన్ని రెసిడ్యువల్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ అని అంటారు. ఓకే, ఈ ఫార్ములా ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ 1 lakh అనుకుందాం, అన్ని కలిపి. అంటే ఏంది, కాస్ట్ ఆఫ్ అసెట్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్స్టాలేషన్ చార్జెస్, ఇవన్నీ. ఈ 1 lakh పెట్టుకున్న మెషినరీ ఫ్యూచర్ మనం సేల్ చేస్తే మనకు 10,000 వస్తుంది అనుకోండి. 10,000 వస్తుంది. ఎస్టిమేటెడ్ లైఫ్ టైమ్ 10 years. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత, 1 lakh మైనస్ 10,000 అంటే 90,000 డివైడెడ్ బై 10 అంటే 9,000. ఓకే, ఎవ్రీ ఇయర్ మనం 9,000 అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ గా చార్జ్ చేయాలి. ఓకే, అది ఓకే. అదే రెసిడ్యువల్ వాల్యూలో అయితే అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏ ఇయర్ కి ఆ ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫర్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఏప్రిల్ 2025 లో మెషినరీ కొన్నాం. ఓకే, మెషినరీ కొన్నాం. ఆ మెషినరీ మనం ఎంత కొన్నాం అని అంటే 1 lakh కొన్నాం. 1 lakh కి కొన్నాం. సో ఈ మెషినరీ మీద
ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ 5,000. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ 5,000. ఇన్స్టాలేషన్ చార్జెస్ 5,000. లైఫ్ ఆఫ్ మెషినరీ ఎస్టిమేటెడ్ లైఫ్ టైం ఎంత? లైఫ్ ఆఫ్ మెషినరీ 10 years అనుకుందాం. ఓకే, లైఫ్ ఆఫ్ మెషినరీని 10 years అనుకుందాం. అండ్ స్క్రాప్ వాల్యూ 10,000. సో ఇప్పుడు ఈ మెషినరీ యొక్క లైఫ్ టైమ్ 10 years చెప్పా. ఫర్ సపోజ్ ఒక 2 years కి అకౌంట్స్ లో చూపించమంటే ఎలా చేయాలి? 2 years కి అకౌంట్స్ లో చూపించమంటే ఎలా చేయాలి? ఫస్ట్ థింగ్ మనం చేయాలి అంటే మనకి ఇక్కడ వాల్యూ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ కన్సిడర్ చేయాలి, అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మన ఫార్ములా అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఒరిజినల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ టైం. సో ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ ఎంత? ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ అంటే మెషినరీ కాస్ట్ ప్లస్ మెషినరీ కాస్ట్ ఎంత? 1 lakh. మెషినరీ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ప్లస్ ఇన్స్టాలేషన్ కాస్ట్. సో అంటిల్ ఫస్ట్ యూసేజ్ వరకు మనం ఏ ఎక్స్పెన్సెస్ పెట్టామో ఆ ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా ఒరిజినల్ కాస్ట్ లో ఇంక్లూడ్ అవుతాయి. అంటే 1,10,000. సో ఒరిజినల్ కాస్ట్ ఎంత? 1,10,000. స్క్రాప్ వాల్యూ ఎంత? ఇక్కడ మనకు స్క్రాప్ వాల్యూ 10,000 బై ఎస్టిమేటెడ్ లైఫ్ 10 years. సో 1,10,000 నుంచి 10,000 పోతే 1 lakh డివైడెడ్ బై 10 అంటే 10,000 అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్. సో అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. ఇప్పుడు ఈ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ ని ఎవ్రీ ఇయర్ మనం చార్జ్ చేయాలి. సో ఇది చార్జ్ చేయడానికి మనం 2 methods లో చూద్దాం. ఓకే, 2 methods లో చూద్దాం. అంటే ఇది స్ట్రైట్ లైన్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్. సో డిప్రిషియేషన్ లో మనం డిప్రిషియేషన్ అకౌంటింగ్ చేసేటప్పుడు మనం ఏ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు అని అంటే మెషినరీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డిప్రిషియేషన్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఫస్ట్ వీటికి జనరల్ ఎంట్రీస్ 2 years కి జనరల్ ఎంట్రీస్ చూద్దాం. సో జనరల్ ఎంట్రీస్ చూస్తే 2025 April 1st మనం ఏం చేసాం? మెషినరీ పర్చేజ్ చేసాం. మెషినరీ పర్చేజ్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ వస్తుంది. మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అంటే ఎంత? మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. టు క్యాష్ అంటే మనం మెషినరీకి పే చేసింది 1 lakh. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, ఇన్స్టాలేషన్ చార్జెస్ కూడా పే చేసాంగా. ఈ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, ఇన్స్టాలేషన్ చార్జెస్ అని మెషినరీకే చార్జ్ అవుతాయి అనమాట. వాటన్నిటికీ సపరేట్ గా రాసుకుందాం. టు క్యాష్ అకౌంట్ ఇదంతా 5,000. ఇదేమో ట్రాన్స్పోర్టేషన్, ఇదేమో ఇన్స్టాలేషన్ చార్జెస్. సో మెషినరీ ఎంత? అప్పుడు టోటల్ మెషినరీ ఎంత అవుతుంది? 1,10,000 అవుతుంది. ఓకే, 1,10,000 అవుతుంది. దీన్ని ఎలా రాయాలి? మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 1 lakh ఇది పే చేసింది. టు క్యాష్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఇదేంటి? ట్రాన్స్పోర్టేషన్. ఓకే, అది రాస్తాం. ఇదేంటిది? ఇన్స్టాలేషన్ చార్జెస్. ఓకే, ఇది 5,000. టోటల్ ఎంత? 1,10,000 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏముంటుంది? ఇంకా దీని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయడం. అంటే మనం మెషినరీ కొన్నాం, దాని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. డిప్రిషియేషన్ ఎప్పుడు ఛార్జ్ చేస్తాం? ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లో డిప్రిషియేషన్ ఛార్జ్ చేయడానికి
2025 ఏప్రిల్ 1 స్టార్ట్ అయిందంటే 2026 మార్చ్ 31 వస్తుంది. మార్చ్ 31 వచ్చింది. మార్చ్ 31 మనం ఏం చేస్తాం, దీని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. డిప్రిషియేషన్ ఛార్జ్ అంటే ఏంది, మెషినరీ మీద కదా. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసిన డిప్రిషియేషన్ 10,000. డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్. డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్ ఎంత, డిప్రిషియేషన్ 10,000. ఓకే, ఈ డిప్రిషియేషన్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి సేమ్ డేట్ నా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది డెబిట్, ఇది డిప్రిషియేషన్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి ఎక్స్పెండిచర్స్ డెబిట్ కదా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ చూపించాలి. సో P&L అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు డిప్రిషియేషన్ అకౌంట్ ఎంత, 10,000. సో ఈ సెకండ్ ఇయర్ కూడా సేమ్ ట్రాన్సాక్షన్స్ రిపీట్ అవుతాయి అనమాట. అంటే డిప్రిషియేషన్ సంబంధించిన సమ్స్ వచ్చినప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఎలా రాసుకోవాలి అంటే ఈ ఫార్మేట్ లో రాసుకోవాలన్నమాట. సో మెషినరీ అకౌంట్ ఇంపార్టెంట్. మెషినరీ అకౌంటే ఎగ్జామ్ లో కూడా అడుగుతూ ఉంటారు. సో మెషినరీ అకౌంట్ ఎలా చేయాలి, సో మెషినరీ అకౌంట్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్ లో చేస్తున్నాం, అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. సో మెషినరీ మనం పర్చేజ్ చేసినప్పుడు మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంటే కదా. 2025 ఏప్రిల్ 1 మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 1 lakh. ఏంటది, కాస్ట్ ఆఫ్ అసెట్. నెక్స్ట్ టు క్యాష్ అకౌంట్, ఈ క్యాష్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 5,000. సో నెక్స్ట్ మనం డిప్రిషియేషన్ ఎప్పుడు ఛార్జ్ చేయాలి, ఇయర్ ఎండ్ లో కదా. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేసినప్పుడు డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్. మెషినరీ అకౌంట్ క్రెడిట్ అయింది కాబట్టి మెషినరీ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి. 2026 మార్చ్ 31 బై డిప్రిషియేషన్ అని చెప్పేసి ఎంత రాస్తాం, 10,000 డిప్రిషియేషన్. ఓకే, అదనమాట ఈ 10,000 డిప్రిషియేషన్. సో ఇయర్ అయిపోయింది, టోటల్ చేద్దాం. ఆ ఇయర్ కి 1,10,000. ఇక్కడ కూడా ఈ 1,10,000 ఇటువైపు తీసుకొస్తున్నాం. సో ఈ 1,10,000 నుంచి ఈ 10,000 మైనస్ చేస్తే 1 lakh వస్తుంది. ఈ 1 lakh ఆ ఇయర్ కి క్యాడ్ ఆన్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఇయర్ కి బ్రాడ్ ఆన్ బ్యాలెన్స్ అవుతుంది. 2026 ఏప్రిల్ 1 కి అది బ్రాడ్ ఆన్ బ్యాలెన్స్. బ్రాడ్ ఆన్ బ్యాలెన్స్ మీన్స్ డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ B/D అని రాస్తాం 1 lakh. అండ్ సేమ్ ఈ ఇయర్ లో కూడా డిప్రిషియేషన్ 2027 మార్చ్ 31 బై డిప్రిషియేషన్ అకౌంట్ అని చెప్పేసి 10,000 రాస్తాం. సో 1 lakh minus 10,000 అంటే 90,000 వస్తుంది. ఈ 90,000 ఈ ఇయర్ కి బ్రాడ్ ఆన్ బ్యాలెన్స్, క్యాడ్ ఆన్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఇయర్ కి బ్రాడ్ ఆన్ బ్యాలెన్స్ 2027 ఏప్రిల్ 1 కి టు బ్యాలెన్స్ B/D అని చెప్పేసి ఎంత రాయాలి, 90,000 రాయాలి. ఓకే, సో ఇంకా ఈ మెషినరీ అకౌంట్ 10 years కి చేసినప్పటికీ కూడా డిప్రిషియేషన్ అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ 10,000 ఛార్జ్ చేస్తాం. 10,000 ఇలాగే వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్. స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ లో అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది చేంజ్ అవ్వదు. ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ వస్తుంది. ఓకే, అదొక
బేసిక్ అనమాట. అండ్ నెక్స్ట్ మెషినరీ అకౌంట్, డిప్రిషియేషన్ అకౌంట్. ఒకవేళ డిప్రిషియేషన్ అకౌంట్ కనుక మనం ప్రిపేర్ చేయాలి అనుకుంటే డిప్రిషియేషన్ అకౌంట్ లో ప్రిపేర్ చేయడానికి ఏమీ ఉండదు. జస్ట్ డిప్రిషియేషన్ అకౌంట్ లో మనం ఏం చేస్తాం, డిప్రిషియేషన్ ఛార్జ్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, డిప్రిషియేషన్ అకౌంట్ అటాచ్ టు మెషినరీ అకౌంట్ వస్తుంది కదా. సో డిప్రిషియేషన్ అకౌంట్ అటాచ్ టు మెషినరీ అకౌంట్ వస్తుంది కాబట్టి డిప్రిషియేషన్ అకౌంట్ లో ఎవ్రీ ఇయర్ 2 మెషినరీ బై P&L అకౌంట్. ఓకే, సో డిప్రిషియేషన్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం, ఆ తర్వాత సేమ్ డిప్రిషియేషన్ అమౌంట్ ని P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో డిప్రిషియేషన్ అకౌంట్ ఏం రాస్తాం, 2 మెషినరీ బై P&L, 2 మెషినరీ బై P&L అంటే 2 మెషినరీ అనేసి ఈ డిప్రిషియేషన్ అమౌంట్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ ఇయర్ 2 మెషినరీ అకౌంట్ అని చెప్పేసి డిప్రిషియేషన్ 10,000 క్రెడిటెడ్ బై P&L 10,000. ఎవ్రీ ఇయర్ అకౌంట్ క్లోజ్ అయిపోతూ వస్తుంది. సో డిప్రిషియేషన్ అకౌంట్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇది ఏ మెథడ్ లో, స్ట్రైట్ లైన్ మెథడ్ లో. అండ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్, సో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో మనం డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. ఫర్ సపోజ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో డిప్రిషియేషన్ ఛార్జ్ చేయడం కోసం మనకేంటి అంటే, ఫర్ సపోజ్ సే మెషినరీ వాల్యూ సేమ్ ఉంటుంది, మెషినరీ వాల్యూ అంతే, ఎస్టిమేటెడ్ లైఫ్ టైం అంతే, బట్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది ఫర్ సపోజ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఒక 10% గా తీసుకుందాం. ఈజీ డిస్కషన్ పర్పస్ కి 10% ని రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ గా తీసుకుందాం. సో ఇప్పుడు 10% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, ఆన్ టోటల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 2025 April 1 మెషినరీ పర్చేజ్ చేసినప్పుడు మెషినరీ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి 1 lakh, టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ 5,000, టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి ఇన్స్టాలేషన్ చార్జెస్ 5,000 వేస్తాం. సో ఇది టోటల్స్ అంటే ఎంత, టోటల్ 1,10,000. సో రెడ్యూసింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్, ఈ రెడ్యూసింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ లో డిప్రిషియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ అయితే ఉందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అంటాం. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ మీద ఎంత డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి, 10% ఛార్జ్ చేయాలి. అంటే 2026 March 31 కి డిప్రిషియేషన్ ఎంత, అంటే 1,10,000 మీద 10% అంటే 11,000. ఓకే, ఈ 1,10,000 ని ఇక్కడికి తీసుకొస్తే 1,10,000 లో 11,000 పోతే 99,000 ఉంటుంది. సో ఈ 99,000 carried on balance by balance C by D. ఈ బ్యాలెన్స్ C by D ని 2 balance B by D గా నెక్స్ట్ ఇయర్ కి రాసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ అని మీన్స్ 2026 April 1 టు బ్యాలెన్స్ B by D 99,000. సో ఈ 99,000 మీద ఇప్పుడు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 99,000 మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే 2027 కదా, 2027 March 31 బై డిప్రిషియేషన్ అకౌంట్ అని చెప్పేసి 99,000 మీద 10% అంటే 9,900. రైట్, 99,000 మీద 99,000 నుంచి 9,900 తీసేస్తే 0 0 9 కి 1 యాడ్ చేస్తే 10, 8 ఉంటుంది, 18 ఉంటుంది, 9. ఓకే, 89,100 వస్తుంది అనమాట. సో ఇదేమవుతుంది, బై బ్యాలెన్స్ C by D. ఇది నెక్స్ట్ ఇయర్ కి 2 బ్యాలెన్స్ B by D అవుతుంది. అంటే రెడ్యూసింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఈ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. అంటే ఐ మీన్ ఆ ఇయర్ కి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తే దాన్ని రెడ్యూసింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ అంటాం.
స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఏమో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్, ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ వస్తుంది. రెడ్యూసింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ లోనేమో రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఓకే, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఈ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ని మనం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ కి ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ మీద మనం అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రికార్డ్ చేస్తాం అన్నమాట. ఓకే,